హాయ్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మహేష్ రివ్యూ ఛానల్. నిన్న నైట్ నేను అగ్నిపక్ష ఎపిసోడ్ 1 చూడడం జరిగింది. ఈ ఎపిసోడ్లో మన జడ్జెస్ చాలా క్లియర్ కట్గా కంటెస్టెంట్స్తో మాట్లాడడం జరిగింది. స్టార్టింగే మన శ్రీముఖి ఏ ఇంట్రో సాంగ్ లేకుండా జస్ట్ సోఫాలో అలా కూర్చొని అలా ఎంట్రీ ఇస్తారు. తర్వాత మన అభిజిత్ గారు ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మన బిందు మ్యామ్ ఎంట్రీ ఉంటుంది. అలాగే తర్వాత లాస్ట్లో మన నవదీప్ గారు ఎంట్రీ ఉంటుంది. ఏం లేకుండా, ఏ సోది లేకుండా క్లియర్ కట్గా మన వాళ్ళు స్టేజ్ మీద వచ్చేస్తారు. ఇంకా ఒక కంటెస్టెంట్ వస్తాడు. ఆ కంటెస్టెంట్ ఒక హుడ్డీ వేసుకొని, ఒక ఫేస్కి మాస్క్ పెట్టుకొని, మాస్క్లో మన జడ్జెస్తో ఎలా మాట్లాడతాడంటే చాలా రూడ్గా సమాధానం చెప్తూ అలా ఇలా అలా తికమకలుగా చెప్పేస్తాడు. మన జడ్జెస్కి షాక్ అయిపోతారు, ఇలా ఉన్నాడండి ఎట్నో అని చెప్పి. వీరికి బిందు మాధవ్ గారు ఎలాంటి ట్యాగ్ ఇస్తారంటే ఇతను ఒక రోజర్ అన్నట్టుగా ఒక ట్యాగ్ ఇస్తారు. అలాగే నవదీప్ గారు కూడా కొంచెం ఈ ఇరిటేషన్ తెప్పిస్తారు ఈ మాస్క్ మ్యాన్. ఇంకా నువ్వు కరెక్ట్ కాదు, ఈ షోకి బిగ్ బాస్ షోకి నువ్వు వెళ్ళడానికి కరెక్ట్ కాదు అని చెప్తారు. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ లాస్ట్న ఒకళ్ళని మాత్రమే సెలెక్ట్ చేశారు. సెలక్షన్స్లో ఒకళ్ళని మాత్రమే ఇక్కడికి మనకి ఫస్ట్ ఎపిసోడ్లో సెలెక్ట్ చేశారు. అది మన ప్రసన్న. తను ఒక హ్యాండిక్యాప్డ్, చాలా ఎక్సలెంట్ పర్సన్. ఒక లెగ్గే ఉంటుంది తనకి. నేను తమిళ్లో కూడా తన గురించి ఏమి రివీల్ చేయలేదు. తనను మాత్రమే సెలెక్ట్ చేసి టాప్ 15లోకి డైరెక్ట్గా పంపించేశారు. ఎందుకంటే తను జెన్యున్గా ఉన్నాడు కాబట్టి. మన జడ్జెస్తో కూడా చాలా బాగా కమ్యూనికేట్ అయ్యాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని టిక్ చేసుకోండి.